మామా ఓ రాయమల్లు మామా ఉన్నవా? అగో వచ్చినావా కొడలా? ఇంతసేపు రాకుండా ఏం చేస్తాను? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తావా అని చెప్పి కళ్ళు కాయలు ఎదురు చూస్తాను నీకోసం. గింత లేటా నువ్వు? ఏంది మామో, నేను పిలవంగా పలికేటోనివే కాదు, ఇయ్యాలేంది నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నా అనబడితివి. ఏమో వానబడుతుందో ఏమో, ఏంది కథ? కథ కాదు కోడలా, ఆర్త, ధమాకా ఆర్త. ఏందది? నువ్వు ఇంత హుషారుగా చెప్తున్నావంటే అది దుమ్ము దులిపే ఆర్త అయి ఉంటది. గదేందో జల్ది చెప్పు జరా, ఆత్రం ఆపుకోలేకపోతున్నా. దుమ్ము దులిపే ఆర్త కాదు కోడలా, మనందరికీ బాధ కలిగించే ఆర్త. కానీ ఆ పెద్ద ఆయన పేరు తలుచుకుంటే మాత్రం ఒక తెలుగోడిగా గర్వపడే ఆర్త కోడలా, గర్వపడే ఆర్త. అగ్గో గంత గర్వపడే వార్త అయితే జల్ది చెప్పు, అదేందో ఇందాం. ఎవరి పేరు చెప్తే తెలుగుళ్ళు గర్వంగా ఉప్పొంగిపోతారు, ఎవరి పేరు చెప్తే తెలుగు సినిమా రంగం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో అటువంటి మహానుభావుడు ఈ భూమి నిడిచి స్వర్గానికి పోయిన రోజు కోడలా ఇవాళ జనవరి 18వ తారీఖు. ఆ మహానుభావుడి వర్ధంతి కోడలా, వర్ధంతి. అంటే నువ్వు చెప్పేది పెద్ద ఎన్టీఆర్ సార్ గురించే కదా మామా? అవును కోడలా, అటువంటి మహానుభావుడు మళ్ళా ఇక భూమి మీద పుట్టబోడు కోడలా, పుట్టబోడు. నువ్వన్నది నిజమే మామా. ఎక్కనో చిన్న మారుమూల గ్రామమైన నిమ్మకూరులో పుట్టి ప్రపంచం గర్వించే స్థాయికి ఆయన ఎదిగిందంటే గ్రేట్ అసలు. ఆయన ఒక్కడే ఎదగలేదు కోడలా, ఒక తెలుగోడి సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన మహానుభావుడు కోడలా ఆయనే. అవును మామ, సినిమా రంగంలో కూడా మన దేశం సినిమా నుంచి శ్రీనాథ కవి సార్వభౌముడు దాకా దగ్గర 300కు పైనే సినిమాలల్లో నటించి ఎన్నో రికార్డులు సృష్టించిండ్రు, చరిత్రను తిరగరాసిండ్రు. ఆయన కారణ జన్ముడు. నిజమే కోడలా, అసలు ఆయన సినిమాలలో యాక్టింగ్ చేసేటప్పుడు నువ్వు ఇంకా పుట్టినవో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఎన్టీఆర్ సార్ బొమ్మ తెర మీద కనబడితే అమ్మ తోడు చెప్తా నా సీట్లు జినిగేటిది, ఆ సీటీల సౌండ్తోని చెవులకు సిల్లులు పడేది కోడలా. అవునే మామ, పెద్ద ఎన్టీఆర్ సినిమాలు అగ్గిరాముడు, తోటరాముడు, అడవిరాముడు, అబ్బబ్బబ్బా ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. టీవీలా అన్నగారి సినిమా వస్తుందంటే చాలు కట్క బంద్ పెట్టకుండా అట్లనే చూస్తూ ఉంటా. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా అసలు బోరే రాదు. నిజమే కోడలా, నువ్వు రావడంటే నాకు యాదికొచ్చింది. అసలు పౌరాణిక పాత్రలకు పెట్టిందే పేరు అన్నగారు కదా. ఆయన రాముడేంది, కృష్ణుడేంది, వెంకటేశ్వర స్వామి ఏంది, దుర్యోధనుడు, కర్ణుడి పాత్రలు వేసినా కూడా వాళ్ళకు కూడా ఒక హీరోయిన్ని తీసుకొచ్చిన గొప్ప నటుడు అమ్మ ఎన్టీ రామారావు సారు. అవును మామ, ఇప్పటికీ మాయా బజార్, సీతారామ కళ్యాణం, వెంకటేశ్వర మహత్యం సినిమాలు వస్తే మా అమ్మమ్మ టీవీ దగ్గర నుంచి పక్క కూడా జరగదు. కోడలా, ఆయన ఏ క్యారెక్టర్ వేసినా క్యారెక్టర్ కనబడుతుంది తప్ప అన్నగారు కనపడరు. గంత గొప్ప మహానటుడు, ఆయనకు సెట్ అయినట్టు ఏ క్యారెక్టర్ ఏ పాత్ర కానీ ఎవరికి సెట్ కాదు. గంత బ్రహ్మాండంగా ఉంటుంది అన్నగారు ఎత్తే. అవును మామ, అన్నట్టు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి కూడా పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండ్రు కదా. తెలుగు జాతికి, తెలుగు భాషకే కాదు కోడలా, రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన మహా ఘనపాటి ఎన్టీ రామారావు సారు. అవును మామ, నేను కూడా సార్ చరిత్ర చదివినా. పట్టుదలకు, క్రమశిక్షణకు మారు పేరైన పెద్ద ఎన్టీఆర్ సారు 1982లా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించి కొత్త చరిత్ర తిరగరాసిండ్రు. అవును కోడలా, అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ ఇన్నవా? తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో గుడిసెల్లో మగ్గిపోతుంటే అని ఇట్లా చెప్తుంటే ఇప్పటికీ స్పీచ్ ఇంటే తెలుగోడి రోషం పౌరుషం తన్నుకొత్తది కోడలా. గంతగనం వాక్పద్మతోటి తెలుగు జనాలను ఆకట్టుకున్నాడు కేవలం అన్న ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది కోడలా. ఓ ట్రై అయితే చేసినావు కానీ చెప్పిన కాడికి మంచిగానే చెప్పినవుతి. సరే కానీ ఇక నువ్వు నేను దానవీర సురకన్న డైలాగు గుక్క తిప్పుకోకుండా చెప్పాలని 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఒక్క అచరం ముక్క కాదు కదా, చిన్న లైన్ ముక్క కూడా దొరుకుతలేదు, నోరే తిరుగుతలేదు కోడలా. ఆ పనులుంటా నువ్వు చూసిండ్రు కదా, మా మామ చెప్పినట్టు తెలుగు సినిమా ఉన్నంత కాలం తెలుగు నేలపై ఆ మహానుభావుడు బతికే ఉంటాడు. మీ అందరి తరఫున, మన ధమాకా ముచ్చట్ల తరఫున పెద్దాయనకు మనందరం అంజలి ఘటిద్దాం.